హైదరాబాద్ కుక్కట్పల్లి జగదిగిరిగుట్టలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి కళ్యాణ అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండే భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నరేందర్ రెడ్డి, ప్రధాన అర్చకులు శేషాచార్యులు, పూజారి శ్రీమన్నారాయణ, కృష్ణమాచార్యులు, కమిటీ సభ్యులు వేణుగౌడ్, బుచ్చిరెడ్డి, రవీందర్ రెడ్డి, శ్రీనివాసాచారి, సునీత, అనితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో జగద్గిరిగుట్ట కొండపై వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యంత్రం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి 55వ బ్రహ్మోత్సవం. ఈ దేవాలయము 1972 మాఘశుద్ధ పంచమి. ఈ దేవాలయము 1972 మాఘశుద్ధ పంచమి రోజు ప్రతిష్ఠించడం జరిగింది. ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరము మాఘశుద్ధ పంచమి అంటే మాఘమాసంలో వచ్చే మొదటి పంచమి రోజు విశేషంగా స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మొదటి రోజు సాయంకాలం 6 గంటల విశ్వక్సేన, స్వస్తి, పుణ్యావాచనం, రక్షాబంధనం, మంత్రపుష్పము, తీర్థ ప్రసాద వినియోగం. అలాగే వసంత పంచమి రోజు ఉదయం 7 గంటలకు వేదపారాయణం, 7:30కు అభిషేకము, 9 గంటలకు అవనం అంటే హోమము, 10:30కు ధ్వజారోహణ, 12 గంటలకి స్వామివారి కళ్యాణ మహోత్సవం. అలాగే ఆ తెల్లారే మనకు సాయంకాలం 6 గంటలకు స్వామివారి గ్రామోత్సవం అనగా ఊరేగింపు కార్యక్రమం. ఈ 3 రోజులు కూడా అంగరంగ వైభవంగా మన స్వామివారి బ్రహ్మోత్సవాలు గత 55 ఏళ్ళుగా జరుపుకుంటున్నాం. కాబట్టి మీరందరూ కూడా వచ్చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి తీర్థ ప్రసాదం తీసుకొని స్వామి కృపకు పాత్రగారన్నారు. జయ శ్రీమన్నారాయణ. నేను ఆలయ అర్చకుల్ని ఆడవలసిన శేషాచార్యుడు, ఈవో గారు, మా ఊరి కార్యనిర్వహణకారి సమాచార్యుడు గారు, మరియు చైర్మన్ నరేందర్ రెడ్డి గారు మరియు ధర్మకర్తల మండలి. జయ శ్రీమన్నారాయణ.